జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇతరులకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 23, 2026, గురువారం. తిథి సప్తమి, రాత్రి 8:49 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పునర్వసు, రాత్రి 8:57 వరకు, తదుపరి పుష్యమే. యోగము సుకర్మము, ఉదయం 6:08 వరకు, తదుపరి ధృతి. కరణం గరజి, ఉదయం 9:45 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:49 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం ఉదయం 11:12, చంద్రాస్తమయం రాత్రి 12:35. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 5:47 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము ఉదయం 9:35 నుండి 11:06 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:43 నుండి 6:16 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:41 నుండి 8:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:02 వరకు. శుభ గడియలు ఉదయం 7:23 నుండి 8:55 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:41 వరకు. ఏప్రిల్ 23, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 8:49 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం పునర్వసు, రాత్రి 8:57 వరకు ఉంది. గురువారం పునర్వసు నక్షత్రం కలయికతోనూ తదుపరి పుష్యమి నక్షత్రం కలయికతోనూ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు అంతా ఉంటుంది. గురువారం పుష్యమి నక్షత్రం కలయికతో గురు పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కూడా మంచి యోగం. ఈ గురు పుష్య యోగ సమయం రాత్రి 8:57 నుండి తెల్లవారుజామున 5:47 వరకు ఉంటుంది. రాత్రి 8:49 నుండి వచ్చే విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే రాత్రి 8:49 తర్వాత వచ్చే అష్టమి తిథిని కూడా మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు దుర్ముహూర్తాలు పోను సప్తమి తిథి ఉన్నంత సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా కూడా తీసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే సర్వార్థ సిద్ధి యోగం శుభ సమయాల్లోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. గురు పుష్య యోగం కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి యోగం. అయితే ఈ యోగ సమయంలో అష్టమి తిథి, విష్టికరణం కూడా ఉన్నాయి కాబట్టి
ఈ యోగ సమయంలో ఏవైనా పనులు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా కూడా తీసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:13 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:13 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:13 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: గంగా సప్తమి లేదా గంగా జయంతి. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి నాడు గంగాదేవి పరమశివుని జటల నుండి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. ఈ రోజున గంగా స్నానం ఆచరించడం, దానాలు మరియు పూజలు నిర్వహించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం. ప్రపంచ పుస్తక దినోత్సవం, ఆంగ్ల భాషా దినోత్సవం. ప్రఖ్యాత ఆంగ్ల కవి, నాటకకర్త విలియం షేక్స్పియర్స్ గారి జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి 2010వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. సినీ నేపథ్య గాయని, సంగీత దర్శకురాలు ఎస్ జానకి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 23 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. కర్కాటక రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే సమయస్ఫూర్తి అవసరం. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. తులారాశి శుభవార్త వింటారు. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.